डीएससी तकरीरों में मुबैना बेज़ाब्तिगियों और फीस रिम्बर्समेंट के बकायाजात के खिलाफ नंदियाल में वाईएसआरसीपी की जानिब से 4 रोजा भूख हड़ताल शुरू की गई। साबिक रुकन असम्बली शिल्पा रविचंद्र किशोर रेड्डी ने मुतालबा किया कि इन मामलात की जिम्मेदारी कबूल करते हुए रियासती वजीर तालीम नारा लोकेश फौरी तौर पर अपने ओहदे से इस्तीफा दें। वाईएस जगन मोहन रेड्डी की हिदायत पर नंदियाल के गांधी चौक पर मुनाकिदा इस एहतजाज में डीएससी उम्मीदवारों, बेरोजगार नौजवानों, तलबा और वाईएसआरसीपी के कायदीन और कारकुनों ने शिरकत की। इस मौके पर गांधी जी के मुजस्सिमे पर फूल माला चढ़ाकर खिराज अकीदत पेश किया गया, जबकि साबिक रुकन असम्बली शिल्पा रविचंद्र किशोर रेड्डी ने एहतजाजी धरने में बैठने वालों को फूल मालाएं पहनाकर भूख हड़ताल का आगाज किया। రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి నియామకాల్లో జరిగినటువంటి అవినీతిని ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి యువత అందరూ ఈరోజు తరలి వచ్చి రిలే నిరాహార దీక్షలు ప్రతి ఒక్క నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతోంది। ముఖ్యంగా ఇదేదో ఒక రాజకీయ కార్యక్రమం కాదు, ఒక రాజకీయ పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమం కాదు। ఇది ముఖ్యంగా మన యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయానికి ఒక గొంతుకగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవహరిస్తుందే తప్పితే ఎక్కడా కూడా ఇది రాజకీయ భాగంలో, రాజకీయ కారణాల భాగంలో, ప్రణాళికలో భాగం కాదు అని చెప్పేసి తెలియజేస్తున్నాం। ముఖ్యంగా మన ఈ మధ్య కాలంలో జరిగినటువంటి డిఎస్సి ఎంపిక ఎన్ని అవకతవకలకి జరిగాయో మీ అందరూ కూడా చూసినారు। అర్హత లేని వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించుకుంటూ, ఉద్యోగాల్ని అమ్ముకుంటూ, ఎటువంటి స్పోర్ట్స్ లో కనీస అవగాహన లేనటువంటి వ్యక్తులకి, స్పోర్ట్స్ పట్ల ఆ స్పోర్ట్స్ లో ప్రావీణ్యత లేనటువంటి వ్యక్తులకి ఈరోజు ఉకినాయని చెప్పేసి తెలుస్తోంది। ఏదైతే క్రీడాకారులు ఉన్నారో, నిజమైనటువంటి క్రీడాకారులు, ఎవరైతే నైపుణ్యం కలిగినటువంటి క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు అన్యాయం జరిగినటువంటి పరిస్థితి కనపడుతోంది। ఈరోజు మెడల్లు సాధించినటువంటి వ్యక్తులకి ఈరోజు ఉద్యోగాలు రాలేదు, ఎటువంటి అర్హత లేనటువంటి వ్యక్తులకి ఈరోజు ఆందోళన ఎక్కించినారు। ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు, యువత అంతా చర్చించుకుంటున్నారు, తమ భవిష్యత్తుతోటి ఆడుకోవద్దని చెప్పేసి ఈరోజు వాళ్ళు ప్రాధాయపడుతున్నా సరే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వంలో చలనం కనపడడం లేదు। ఈ మధ్యనే చూసినాం, దేశవ్యాప్తంగా నీటిలో పేపర్ లీకులకి వ్యతిరేకంగా ఏ రకంగా విద్యార్థులు గలమెత్తారో ప్రపంచం అంతా చూసింది। ఒక దేశానికి సంబంధించినటువంటి మంత్రి ఈరోజు దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే జెన్జీ యొక్క శక్తి ఏ మేరకు ఉందో ప్రపంచానికి కూడా ఈరోజు భారతీయ యువత ఈరోజు చూపించినారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు। మనం అనుభవిస్తా ఉన్నాం, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత అధోగతి పాలు చేశారని చెప్పేసి, పొరపాటున మిమ్మల్ని ఎన్నుకున్నామని చెప్పేసి ప్రజలు ఆలోచన చేసి ఆ స్టేజ్కి వచ్చింది। ఎస్పెషల్లీ ఈరోజు డిఎస్సి 2025 లో జరిగిన అక్రమాల గురించి ఈరోజు విద్యార్థులు, నాయకులు అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆంధ్ర రాష్ట్రం అంతా రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది। ఏం జరిగింది డిఎస్సి 25లో? అన్ని రకాల తప్పులు చేయాల్సినవన్నీ చేసుకున్నారు। వాళ్లకు ఎవరికి కావాలి అనుకుంటే వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, దానికి ఒక క్రియేషన్ చేసుకున్నారు, ఏమంటే స్పోర్ట్స్ కోటా కింద, స్పోర్ట్స్ కింద। ఇంతకుముందు స్పోర్ట్స్ కోటా 2% ఉండింది, ఇప్పుడు 3% గా పెంచుకున్నారు। ఇంతకుముందు ఉన్నటువంటి జియో 74 ను తీసేసి 447 అనే 2 జియోలు క్రియేట్ చేసుకొని స్పోర్ట్స్ లో ఉండేటువంటి గేమ్స్ ను కూడా విపరీతంగా పెంచుకొని తనకు కావాల్సినటివన్నీ దాంట్లో ఎంచుకొని చేసుకోవాల్సిన పని చేశారు। ఆశ్చర్యకరంగా ఏ రకంగా ఉందిరా స్పోర్ట్స్ కోటా అంటే, తాడాట కూడా స్పోర్ట్స్ కోటానే, అట్లా ఒక 10 మంది ఇట్లా ఒక 10 మంది తీసుకొని తాడు గుంజుకుంటే అతనికి కూడా టాలెంట్ వచ్చింది కాబట్టి అతను డిఎస్సి ఎగ్జామ్ రాయకపోయినా, టెట్ ఎగ్జామ్ లో క్వాలిఫై కాకపోయినా అతనికి ఉద్యోగం ఇవ్వచ్చు। ఇది
మన ఘనత వహించిన కూటమి ప్రభుత్వం యొక్క ప్రొసీజర్ తనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడానికి.